దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తిని నిరంతరము జీవించునేమో. సామెతలు 15వ అధ్యాయం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగు. సాత్వికమైన నాలుక జీవవృక్షము. అలంకారంగా దేవుని మాట మనకు జీవవృక్షము లాంటిది. ఈ జీవవృక్ష ఫలమైనటువంటి దేవుని మాటలు ఎవరైతే అనుసరించి జీవిస్తున్నారో వారు జీవవృక్ష ఫలము తిని నిరంతరము జీవించే అట్టి అభిషేకాన్ని వారు పొందుకున్నారు. ఇప్పుడు మన మాటల తీరు బాగుండాలన్నా, మన ప్రవర్తన బాగుండాలన్నా, ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారో వారి మాటల తీరు మారిపోతుంది. వారిలో క్రోధము, కోపము తొలగిపోతుంది. వారిలో సాత్వికం వస్తుంది, వారిలో మృదుత్వం వస్తుంది. ఇప్పుడు వారి నాలుకే ఒక జీవవృక్షంలా మారుతుంది. వారి మాటలు ఇతరుల్ని బ్రతికిస్తాయి. వారి మాటలు ఇతరులకి మేలు కలిగిస్తాయి. చూడండి, ఇదే సామెతల గ్రంథం. తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. దాని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. ఏంటి జీవవృక్షం అంటే? జ్ఞానము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానమే జీవవృక్షము. లోబడి ఆయనకి ఇష్టలుగా ఎలా బ్రతకాలో మనకు నేర్పించేదే దేవుని వాక్యము, దేవుని జ్ఞానము. ఇదే పైనుండి వచ్చే జ్ఞానము అంటాడు యాకోబు గారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తోత్రం. నీతి ఫలము ఇదే జీవవృక్ష ఫలము. పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం ఏం చేస్తుందంటే నేను పవిత్రంగా బ్రతకాలి అని నేర్పిస్తుంది. నేను సులువుగా లోబడాలి, నేను అందరితో సమాధానంగా ఉండాలి, నేను కనికరముగా జీవించాలి, కనికరం కలిగి జీవించాలి. ఇవన్నీ నేర్పించేది పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని వాక్య జ్ఞానం. ఈ దేవుని వాక్య జ్ఞానం కలిగి వాక్యం చెప్పినట్టుగా జీవించటమే జీవవృక్ష ఫలము భుజించిన అనుభవం. ఈ జీవవృక్ష ఫలము లాంటి దేవుని వాక్యాన్ని యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే జీవాహారము నేనే అన్నారు. జీవాహారము నేనే, నేను పైనుండి వచ్చిన జీవాహారమును. ఎవరైతే నా మాట ప్రకారంగా జీవిస్తారో వారు ఎన్నిటికీ ఆకలిగొనరు. పైనుండి వచ్చినటువంటి జీవవృక్ష ఫలము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవవృక్ష ఫలము లాంటి దేవుని వాక్యాన్ని మనకు ఆయన అనుగ్రహించారు. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. మరుగయ్యున్న మర్మమైనటువంటి మన్నా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఇక్కడ ఎవరైతే శ్రద్ధగా విని ఆ ప్రకారంగా జీవిస్తారో ఇది మన్నా లాంటి మధురమైన దేవుని మాటగా ఎవరైతే స్వీకరిస్తారో
జీవవృక్ష ఫలము లాంటి దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే ఆస్వాదించి ఆ ప్రకారంగా జీవిస్తారో వీరందరినీ కూడా ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడికి చేరుస్తుందంటే అస్సలు సిసలైనటువంటి స్వచ్ఛమైనటువంటి నేచురల్ జీవవృక్ష ఫలం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆమేన్. జీవవృక్ష ఫలం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలైతుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, బోధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నికోలైతుల బోధ అనుకూలమైన బోధ. నువ్వేమైనా చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. ఆ యజ్ర పాస్టర్ అలాగే చెప్తాడు, అంత అతనికి వాక్యమేం తెలీదు అన్నట్టుగా నిన్ను మభ్యపెట్టి, నిన్ను భ్రమపెట్టి మోసగించేటువంటి బోధ ఏదైతే ఉందో, ఈ బోధ దేవునికి విరోధమైన బోధ గనుక చూడండి. కావున మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. మనం ఏం చేయాలంట? మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకొని నేను ఎటువంటి బోధలో కొనసాగుతున్నాను, దేవుడు చెప్పింది నేను ఎంతవరకు గ్రహించి ఆ ప్రకారంగా జీవించగలుగుతున్నాను అనే ఈ జ్ఞానం, ఈ అవగాహన మనకు వస్తే గనక దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే కానీ మరి ఎవనికి తెలియదు. చూడండి, దేవుడు ఒక క్రొత్త పేరు, పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అనేటువంటి ఆ పేరుని దేవుడు మనకు పెట్టబోతున్నారు. ఎవరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ క్రొత్త పేరును ఆయన మనకు పెట్టబోతున్నారు. తెల్లరాతినిత్తును. తెల్లరాతి, తెల్లరాయి. తెల్లరాయి మీద ఏ మచ్చ ఉండదు. తెల్లని వస్త్రములు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వారిలో ప్రతి వానికి కూడా తెల్లని వస్త్రములు ఇవ్వబడిన. చూడండి, తెల్లరాయి, తెల్లని వస్త్రములు అనగా కలంకము లేని జీవితం, మచ్చ లేని జీవితం. ఎవ్వరు కూడా ఏ చిన్ని విషయంలో కూడా తప్పు పట్టలేని జీవితం. ఎవరైతే వాక్య ప్రకారంగా, స్వచ్ఛమైన బోధ ప్రకారంగా జీవిస్తారో వారి జీవితాలు ఎవ్వరు కూడా వేలెత్తి చూపించలేనంత ఓ శ్రేష్టమైన నీతిగల జీవితంగా దేవుడు చేయబోతున్నాడు. అలాంటి వారికి దేవుడు జీవవృక్ష ఫలము భుజించే కృపనిస్తానని, అలాంటి హక్కునిస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి ఆ హక్కులా మనము తిరిగి పొందుకోబోతున్నాం. ఈ భూమి మీద మనకి జీవవృక్షం ఏమిటి అని అంటే దేవుని జ్ఞానమైనటువంటి, దేవుని వాక్యము, జీవాహారమైనటువంటి, నిత్యము జీవింపచేసేటువంటి వాక్యమైనటువంటి ఈ జీవవృక్ష ఫలము ఎవరైతే నిజంగా దాన్ని భుజిస్తారో నీకు అందుబాటులోనే ఉంది. చెయ్యి చాసి అందుకునేంత అందుబాటులో ఉంది. ఈరోజు మనకు వినిపించే ఈ వాక్యం ఒకవేళ రేపు వినిపించకపోవచ్చు. సువార్త మూయబడుతుంది. ఒకవేళ సేవకులు, టీవీ ఛానల్స్ అనగా క్రిస్టియన్ ఛానల్స్ అన్నీ కూడా ఒకవేళ బంద్ చేయబడొచ్చేమో, చెప్పలేం. వాక్యం కరువైపోతుంది. ఈ కొన నుండి ఆ కొన వరకు. ఏమండి,
తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు నువ్వు ఏ దిక్కుకెళ్ళినా సువార్త మూయబడిపోతుంది. అన్నపానములు లేక వచ్చే కరువు కాదు, దేవుని మాట వినని కరువు రాబోతుంది. ఇప్పుడు దేవుడు మనకు హక్కు ఇచ్చాడు. నువ్వు ఎంత వాక్యమైన వినొచ్చు, ఎంత వాక్యమైన చదవచ్చు. నీకు అందుబాటులో ఉండగానే దేవుని వాక్యాన్ని చదువు, దేవుని గ్రంథాన్ని బాగా చదువు, వాక్యాన్ని చదవండి. వాక్యం చదవకుండా, బైబిల్ ముట్టకుండా, బైబిల్ ధ్యానం చేయకుండా నీ జీవితాన్ని ఎంత వ్యర్థంగా గడుపుతున్నావో నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ప్రతిరోజు ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారండి? ఎంతమంది వాక్యం చదువుతున్నారు? మీ బైబిల్ చూపించండి. వెళ్ళిపోయేలోపు ఈ వాక్యాన్ని అంతటిని బాగా చదవండి, వాక్య ప్రకారంగా జీవించండి. అదే సమయంలో మనకు బోధించబడుచున్నప్పుడే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. రేపు గనక మనకి వాక్యం చెప్పేవారు లేకపోతే గనక మనకేం తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. మనం భయంకరమైన నరకానికి వెళ్ళిపోబోతున్నాం. అలాంటి నిర్లక్ష్యంలో ఉంటే భయంకరమైన నరకాల్లోకి వెళ్ళిపోబోతున్నారు. జాగ్రత్త. అందుకే సమయం ఉండగానే, ఇంకా నేడు అనే సమయం ఉండగానే భయముతో, వణుకుతో జీవవృక్ష ఫలం లాంటి దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఇది అలంకార రూపంగా చెప్తున్నాను. అసలైన జీవవృక్ష ఫలం మనం పరలోకంలో భుజించబోతున్నాం. అది అద్భుతమైన అనుభూతినిస్తుంది. కానీ వారికి అందుబాటులో ఉన్న జీవవృక్ష ఫలము యొక్క టేస్ట్ కూడా ఆదాము అవ్వలు తినలేకపోయారు, దగ్గరుండి తినలేకపోయారు. వారు హక్కును కోల్పోయిన తర్వాత తినాలని ఆశపడిన ఆ జీవవృక్ష ఫలం తినే అవకాశం వారికి లేకుండా దేవుడు దాన్ని బంధించేశారు. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు పరలోకంలో పెట్టారు. అది తింటేనటండి ఇక మరణం ఉండదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. అదేమంటే, ఒక నది ఉందట, నదికి ఏవల ఒక జీవవృక్షము, ఆవల ఒక జీవవృక్షం ఉందట. 22 అంటే మొదటి నుంచి చదివితే ఇంకా బాగుంది. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. ఏవల ఆవల చూడండి. ఏవలంటే భూలోక సంబంధమైన జీవితం, ఆవలంటే పరలోక సంబంధమైన జీవితం. ఈ భూమి మీదే మనకు దేవుడు ఒక జీవవృక్షము లాంటి దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఫలముగా ఇచ్చారు. ఈ వాక్యం తింటున్నప్పుడు ఎంత అద్భుతంగా రుచిగా ఉంటుంది. అది నాకు దొరకగా నేను దాన్ని తినేశానని చెప్తాడండి భక్తుడు. ఇది పరిశుద్ధ గ్రంథం, జీవగ్రంథం, జీవవాక్యం. వాక్యం చెప్తున్న సత్యం. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె వెలుగుచున్నారు. జీవవాక్యం ఇది. మనలను జీవింపచేసే వాక్యం. జీవవృక్షము లాంటి దేవుని మధురమైన మాటలు, జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలు ఇవి. ఈ మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు వదిలిపెట్టలేవు. అందుకే బాగా చదివి ఆ ప్రకారంగా అనుసరించి బ్రతకాలి. బాగా వినాలి, ఆ ప్రకారంగా అనుసరించి బ్రతకాలి. ఈవల ఆవల కూడా జీవవృక్షము ఉన్నది. ఏవలంటే భూమి మీద కూడా మనకు ఒక జీవవృక్షం ఉంది. ఇది మరుగయ్యున్న దేవుని మన్నా, మరుగుగా ఉంది. ఇది ఇప్పుడు తెలియదు మనకి. ఈ వాక్యాన్ని బట్టే మనం పరలోకానికి ఎలిజిబుల్ అవుతాం. ఈ వాక్యాన్ని బట్టే మనము పరలోకం చేరే హక్కును పొందుకుంటాం. పరలోకానికి హక్కు కలిగి ఉండాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమే నీకు హక్కును కలిగిస్తుంది. ఈ మరుగయ్యున్న మర్మమయ్యున్న ఈ మన్నాయే
రేపు నీకు పరలోకంలో ఉన్న అసలైన మన్నా తినే అర్హత, హక్కునిస్తుంది. ఈ జీవవృక్ష ఫలమైనటువంటి దేవుని వాక్యమే రేపు నీకు పరలోకములో ఉన్నటువంటి జీవవృక్ష ఫలము భుజించే హక్కునిస్తుంది. నీ హక్కుల్ని ఇక్కడే కాపాడుకో, నీవు భూమి మీదే నీ హక్కుని కాపాడుకో. ఆదాము అవ్వలు దేవుడు చెప్పింది మేము చెయ్యము అని హక్కును పోగొట్టుకున్నారు. ఆ దేవుడు చెప్పింది మేము చేస్తామని హక్కును సంపాదించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుచుదామా. ప్రభువా, ఏ ఆది మానవులైతే దేవుడు చెప్పింది మేము చేయము అని హక్కును పోగొట్టుకున్నారో అదే మాటను మేము చేస్తామని ఆ హక్కును మనం సంపాదించుకుందాం. ఈ హక్కును సంపాదించుకునే జ్ఞానం, ఈ హక్కును సంపాదించుకునే ఆ ఆసక్తి, ఆ ఆతృత నువ్వు కలిగి ఉంటే తప్పకుండా జీవవృక్షమును భుజించే హక్కు రేపు నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. జీవవృక్ష ఫలము తింటే నిరంతరము జీవిస్తావు. నిరంతరం జీవించే అర్హత నీకు ఇచ్చేది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న విషయాలే నిన్ను పరివర్తన చెందించేటట్లుగా నీకు దోహదపడుతుంది. ఈ మాటల్ని నువ్వు, ఈ వాక్య లేఖనాల్ని, ఉపదేశాన్ని, వర్తమానాల్ని అనుసరించి బ్రతికితే నీవు రెండవ పునరుత్థానంలో పాలు పొంది ఆ గుమ్మముల గుండా, ఆ పట్టణం యొక్క గుమ్మముల గుండా ప్రవేశించి ఆ జీవవృక్ష ఫలాన్ని భుజించబోతున్నాం. ఇక అక్కడ మరణము ఉండదు, అక్కడ అపవిత్రమైనది ఏది ఉండదు. ఇక్కడ నువ్వు అపవిత్రమైనది ఏదైనా చేస్తే రేపు పరలోకంలో ప్రవేశించే అర్హతను పోగొట్టుకుంటావు, హక్కును పోగొట్టుకుంటావు. మన హక్కులను బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించారు. పరలోకం చేరే హక్కు నీకు కావాలంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి హెచ్చరిక మనం గ్రహించి దేవుడు ఎలా జీవించమన్నారు అలా నేను జీవించాలని ఎప్పుడైతే ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని ఈ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తావే. చూడండి, ప్రకటనలో ఇంకొక మాట ఉంది, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్య సత్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని, ఎస్, దేవుని మాట నాకు అర్థమవుతుంది, ఈ ప్రకారంగా నేను జీవించాలని ఈ మాటని, ఈ వర్తమానాన్ని గట్టిగా పట్టుకుని నువ్వు జాగ్రత్తగా జీవించటం నువ్వు నేర్చుకోగలిగితే నిన్ను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ పరలోకానికి ఇది నిన్ను గట్టిగా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమేన్. మీకు గతంలో ఒక మాట చెప్పాను, ఇది చెప్పి నేను ముగిస్తాను. కోతి పిల్లని మీరు ఎప్పుడైనా చూసారా? కోతి పిల్లని, కోతి తన పిల్లని ముందే చెప్తుంది, ఏయ్ గట్టిగా పట్టుకో, ఓకేనా, వదిలిపెట్టావంటే నీ కర్మ, నాకు సంబంధం లేదు, నువ్వు గట్టిగా పట్టుకో అంటుంది. అలాగే మమ్మీ, ఓకే, నువ్వు నాకు అన్నిసార్లు చెప్పాలా, ప్రొసీడ్, దూకు, నువ్వు ఎన్ని దూకుతావో దూకు, నేను గట్టిగానే పట్టుకుంటానని. చూడండి, కోతి ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకు దూకుతుంది, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు దూకుతుంది, అది పైనుంచి కిందకు దూకుతుంది. ఎన్ని జంపింగ్లు వేసినా సరే కోతి పిల్ల గట్టిగా పట్టుకుంటుంది. మమ్మీ నేను హ్యాపీ, నువ్వేం భయపడద్దు. మధ్య మధ్యలో ఏం చేస్తుంది, బిడ్డ గట్టిగా పట్టుకో, బిడ్డ నీకేం పర్లేదు, భయపడకు. చిన్నప్పుడు నీకులా నేను కూడా మా అమ్మని పట్టుకున్నదాన్ని గనుక నా అనుభవాలు నీకు చెప్తున్నాను. గట్టిగా పట్టుకో, గట్టిగా. నువ్వెంత గట్టిగా పట్టుకుంటావో చేరవలసిన గమ్యస్థానం మనం చేరుతాం. నేను ఎన్ని దూకులు దూకినా సరే అలాంటి టైంలో నీకు చాలా గట్టిగా పట్టుకోవటం అనేది నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు పడిపోవు. ఆత్మీయ జీవితంలో ఈ వర్తమానాన్ని, ఈరోజు వర్తమానాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి వర్తమానాన్ని గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. 1కి 10 సార్లు నెమరు వేసుకోండి. యూట్యూబ్లో మన వర్తమానాలు ఉన్నాయి, దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు మాట్లాడిన వర్తమానాలు ఉన్నాయి, వినండి. నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా చూడండి. ఆరాధనకి రానప్పుడు కనీసం యూట్యూబ్లో ఈ వారం వాక్యం ఏంటని నువ్వు చూడాలిగా, వినాలిగా, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలిగా. జాగ్రత్త, గట్టిగా పట్టుకోవాలని వర్తమానాన్ని గట్టిగా పట్టుకోండి. పనికిమాలిన వ్యర్థమైన వాటిని గట్టిగా పట్టుకోవద్దు, విడిచిపెట్టండి. వ్యర్థమైన విడిచిపెట్టేసి మనకు అవసరమైనది, శ్రేష్టమైనది, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే దేవుని యొక్క వర్తమానంలో ఉన్న సారాంశం, ఆ సారాంశంలో ఉన్న సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఆ ప్రకారంగా జీవించడానికి జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. గట్టిగా పట్టుకోండి.
కోతి పిల్లని నేను ఎందుకు గుర్తు చేశానంటే, కోతి పిల్లకున్న పట్టుదల మనకు లేకపోతే మన జీవితం, మీ ఆత్మీయ జీవితాలు నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. కోతి పిల్లని చూసి బుద్ధి తెచ్చుకోండర్రా, గొంగళ పురుగుని చూసి బుద్ధి తెచ్చుకోండర్రా. పురుగుల్ని, జంతువుల్ని చూపించి దేవుడు మనకు బుద్ధి చెప్తున్నప్పటికీ కూడా ఇంకా జ్ఞానం రాకపోతే, ఇంకా వాక్య జ్ఞానం మనము సంపాదించుకోకపోతే, పైనుండి వచ్చే జ్ఞానం ఎప్పటికప్పుడు దేవుడు నీకు అందిస్తుంటే, ఇది నాకు అక్కర్లేదని నీవు నిర్లక్ష్యం చేస్తున్న ఈ నిర్లక్ష్యం రేపు నీ ఆత్మీయ పతనానికి కారణమవుతుంది. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఒక రోజున దైవ సేవకులు లేకపోవచ్చు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిని దేవుడు రాకడలో తీసుకుపోతాడు. తర్వాత వాక్యం విని జీవితాలను సరిచేసుకుందామన్నా అవకాశం ఉండదు. వాక్యం దొరకదు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో కూడా వాక్యం రాదు. బంద్, అన్నీ కూడా బంద్ అయిపోతాయి. నీకు వాక్యాలు పెట్టేవాళ్ళు కూడా ఉండరు ఎవరు. నేను అనుకుంటున్నాను, అవసరమైతే అసలు దేవుని వాక్యం అనేది ఎక్కడా కనపడకుండా చేసేటువంటి చట్టం వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అప్పుడు ఏమింటావు నువ్వు? యూట్యూబ్లో వెతికిన ఏం దొరకవు. సినిమాలు, అసభ్యకరమైన తప్ప ఏం దొరకవు నీకు. సమయం ఉండగానే దైవజనులు ఇప్పుడు ఉండటం వలన మీకు విసిగెత్తిపోయి, వెక్కసమైపోయి, వీడి బాధ భరించలేకపోతున్నారు అనిపిస్తుందేమో, విసుకొచ్చేస్తుందేమో. అప్పుడు మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, చెప్పుదామని ఎవరు ఉండరు, మీకు చెప్పేవాళ్ళు ఉండరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉండరు. హ్యాపీ, మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. కానీ ఆ జీవితం మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోద్ది. మీకంటూ మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకునే దైవజనులు, మీ కొరకు కన్నీరు కార్చే దైవజనులు ఉండగానే జీవితాలని సరి చేసుకోండి. ఇప్పటికైనా జీవవృక్షం లాంటి దేవుని వాక్యాన్ని బాగా వినండి, బాగా చదవండి, వాక్య ప్రకారంగా జీవించండి. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టి గాయపరిచేవిగా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? మీరు సంపూర్ణులు అవ్వాలని. అలాంటి స్థితి దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. జాన్ వెస్లీ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. వాక్కు ప్రభు మనతో మాట్లాడిన వాక్యము మన జీవితంలో ఫలించాలంటే మనము ప్రార్థనలో ఒక తీర్మానము తీసుకుంటేనే ఈ యొక్క వాక్యం ఫలిస్తుంది. విన్నాను కదా సరిపోతుందిలే అని అనుకుంటే అది ఎంత మాత్రము నీ జీవితాన్ని మార్చదు, అది ఎంత మాత్రము నీకు ఆశీర్వాదాన్ని తీసుకురాదు. గనుక వినిన మనము ఎప్పుడైతే ఒక ప్రార్థనలో ఒక మంచి తీర్మానం తీసుకుంటామో, ప్రభువా ఇక నుండి నేను ఏ విధముగా ఉండకూడదు, లోక సంబంధి వల్లే నేను ఎంత మాత్రం ఉండకూడదు, వాక్యం విని కూడా పట్టించుకోని స్థితిలో నేను ఎంత మాత్రం ఉండకూడదు, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నేను ఎల్లప్పుడూ కూడా జీవించాలి అనేటువంటి తీర్మానము మనము తీసుకోగలిగితే దేవుడు తప్పక మన యొక్క జీవితాల్ని ఆయన సన్నిధిలో నిత్యము వేవేల దూతలతో పాటు మహిమలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. కనుక ప్రతి ఒక్కరు కూడా తెరుద్దామా, ప్రతి ఒక్కరు మన యొక్క స్వరాలను తెరిచి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి, ప్రభువా ఇంతవరకు నీ వాక్యం విని కూడా పట్టించుకునే స్థితిలో నేనున్నాను. చెవులు కలిగి కూడా మందము కలిగినటువంటి చెవులను కలిగి నీ వాక్యమును స్వీకరించలేక, నీ యొక్క దైవజన యొక్క మాటకు లోబడలేక నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నేను ఇంతవరకు జీవించాను. కానీ ఇక మాత్రము జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించాలనేటువంటి ఒక తీర్మానము ఈ అంత్య దినాల్లో, ఈ యొక్క కడవరి దినాల్లో మనం ఎంత మాత్రము సమయాన్ని వ్యర్థం చేసుకునే వారు కాకుండా ఇంకా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా అంత భారము కలిగి దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పటికీ కూడా చాలామంది నిర్లక్ష్యముతో ఎంత మాత్రము పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నవారికి ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఇంత భారము కలిగి దైవజనులు కన్నీరు కార్చి చెప్పినప్పటికీ కూడా నీవు చెప్పింది నేనిన్నట్లేంటే అన్నటువంటి విధముగా నీవు ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే అది నీ కర్మకే దేవుడు వదిలేస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ భారము కలిగిన వారు, దేవుని యొక్క మహిమను చూడాలనుకున్నవారు, నా జీవితంలో దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నవారు భారము కలిగి కన్నీరు కార్చి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండి వెళ్ళిపోతే అది ఎంత మాత్రం మనకి ఆశీర్వాదం కాదు. మనం మౌనంగా ఉంటే ఆయన ప్రార్థన చేసి ముగిస్తాడులే, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారులే అని నిర్లక్ష్యంగా ఉంటే అది ఎంత మాత్రము నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండదు.